హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు. మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగుకి. ఈరోజైతే మనం ప్రివ్యూ మ్యాచ్ అయితే ప్రీమియర్ లీగ్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మ్యాచ్ లివర్పూల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్. ఈ ఆదివారం లివర్పూల్ హోమ్ గ్రౌండ్ యాన్ఫీల్డ్ గ్రౌండ్లో అయితే జరగబోతుంది. రెండు చాలా బలమైన జట్లే. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు టీంలకైతే పాపులారిటీకి దేనికి అదే తోడు పెద్ద అనమాట. ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ అయితే రానే వచ్చింది. ఎందుకంటే 2 వీక్స్ ఇంటర్నేషనల్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ అయితే వస్తుందన్నమాట. రెండు టీంలకి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రూబెన్ అమరీంకి అయితే ఈ మ్యాచ్ అయితే మస్ట్ విన్ గేమ్ అని అయితే చెప్పుకోవాలి. ఫుల్గా దీనికి అయితే సంబంధించిన ప్రివ్యూ అయితే చూద్దాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ప్రజెంట్ ఫామ్ ఎలా ఉందో చూస్తేటైతే నిజం చెప్పాలంటే మాత్రం లివర్పూల్ రీసెంట్గా 3 మ్యాచ్ల్లో ఓడిపోయిందంటే ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. ఎందుకంటే లివర్పూల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లబ్ అని అయితే చెప్పుకోవాలి. వాళ్ళు ప్రతి సీజన్లో చాలా అటాకింగ్ గేమ్ ఆడతారు. కాకపోతే రీసెంట్గా కాస్త వాళ్ళ ఫామ్ డిప్ అయింది వల్ల 3 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. కాకపోతే వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్రేక్ అనేది మంచి టైంలో వచ్చిందనమాట. వాళ్ళ ఫామ్ని మళ్ళీ వాళ్ళ టాక్టిక్స్ని చేంజ్ చేసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే 2 వీక్స్ ఇంటర్నేషనల్ బ్రేక్ అయితే చాలా అవసరమైన టైంలో వచ్చింది. కానీ విరామం అనుకోవచ్చు. కాకపోతే యాన్ఫీల్డ్లో వారు గెలవలేని జట్టు ఏమి కాదని అయితే చెప్పుకోవచ్చు. మాంచెస్టర్ యునైటెడ్ లాస్ట్ సీజన్లో కూడా 2-2తోనైతే డ్రా చేసింది. ప్రస్తుతం అయితే ఇదైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆటగా ప్రజెంట్ ఈ రెండు టీంలలో ఎవరెవరు ఈ మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇంజురీ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. లివర్పూల్ నుంచి అయితే వాళ్ళ రెగ్యులర్ గోల్ కీపర్ అలిసన్ అయితే గైర్హాజరు అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే కొనాటే ఇంకా ఫిట్గా ఉన్నాడని అంటున్నారు, కానీ స్టార్టింగ్ 11లో ఆడే అవకాశాలు అయితే లేవు. సబ్స్టిట్యూట్ బెంచ్ నుంచి వచ్చే అవకాశమే ఉంది. ఇంకోవైపు మన మాంచెస్టర్ యునైటెడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ని అయితే మిస్ అవుతుంది. ముఖ్యంగా మన బెస్ట్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ అయితే ఇంకా కోలుకోలేదు. అలాగే మజురాయ్ కూడా ఇంకా కోలుకోలేడు. ఇంకా మొత్తం ఈ ఇద్దరు ప్లేయర్లు రావడం మాంచెస్టర్ యునైటెడ్కి అయితే చాలా అవసరమని అయితే చెప్పుకోవాలి. బ్రూనో, మేసన్ మౌంట్, బెంజమిన్ సెస్కో, బ్రాయన్ ఎంబూమో ఈ నలుగురు ప్లేయర్లు అందుబాటులో అయితే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది అయితే లేదు. ఈ నలుగురు ఫ్రంట్ 4లో ఉండడం అనేది మాంచెస్టర్ యునైటెడ్ అటాకింగ్ చేసేయడానికి చాలా అవకాశం ఉంది. ఈ నలుగురు ప్లేయర్లు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్న దాని మీదే మాంచెస్టర్ యునైటెడ్ విజయ అవకాశాలు అయితే ఆధారపడి ఉంది. కాకపోతే లివర్పూల్ డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వాళ్ళ డిఫెన్స్ని ఛేదించాలంటే మాత్రం వీళ్ళు నలుగురు తమ A+ గేమ్ని అయితే ఆడాల్సి వస్తుంది అనమాట. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ ఆడితే తప్పితే లివర్పూల్ని ఓడించే అవకాశాలు అయితే చాలా తక్కువ అని అయితే చెప్పుకోవాలి. ఇక మనం మన ప్రెడిక్షన్కి వస్తే అలా స్టార్టింగ్ 11 చూసుకున్నట్టయితే లివర్పూల్లో మాత్రం లివర్పూల్లో కొత్త టీం అయితే చాలా బాగున్నారనమాట. వాళ్ళ దాంట్లో ఎకిటాకే కానీ మహమ్మద్ సాలా కానీ చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫ్రంట్ 3 వచ్చి 240 మిలియన్ వర్త్ ఫ్రంట్ 3 అంటే ఎంత స్ట్రాంగ్ ఫ్రంట్ 3 చెప్పుకోవచ్చు. ఇంకోవైపు మన మాంచెస్టర్ యునైటెడ్ అయితే మళ్ళీ సెనీ లెమన్స్కి అయితే మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఆడే అవకాశం అవుతుంది. అలాగే బ్రూనో ఫెర్నాండెస్ కానీ, మేసన్ మౌంట్ కానీ, బెంజమిన్ సెస్కో, అలాగే బ్రాయన్ ఎంబూమో కానీ, మళ్ళీ మిడ్ఫీల్డ్లో బ్రూనో ఫెర్నాండెస్ మరియు క్యాసిమెరో కానీ, బ్యాక్ 3లో లెనియోరో, లూక్ షా, అలాగే మెథెస్ డిలీట్ ఈ మంచి స్ట్రాంగ్ టీమే ఉందన్నమాట. కాకపోతే లివర్పూల్ని మ్యాచ్ ఓడించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నా అంచనా ప్రకారం లివర్పూల్కి అయితే కాస్త ఎడ్జ్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. మాంచెస్టర్ యునైటెడ్ 40 అని చెప్పుకోవచ్చు, లివర్పూల్కి 60 అని చెప్పుకోవచ్చు, ఇంకేమంటే 70 అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట. వాళ్ళని ఓడించాలంటే మాత్రం ఆల్మోస్ట్ చాలా కష్టపడాలి, మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. కాబట్టి
డ్రా చేసుకున్న అదొక విజయం లేకనని చెప్పుకోవచ్చు మాంచెస్టర్ యునైటెడ్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఇంకా టాక్టిక్స్ గురించి చూసుకున్నట్టయితే లివర్పూల్ అయితే ఎక్కువగా ప్రెస్సింగ్ చేసే అవకాశం ఉందన్నమాట. మాంచెస్టర్ యునైటెడ్ డిఫెన్స్ మిడ్ఫీల్డ్ కాస్త వీక్ ఉంది కాబట్టి మిడ్ఫీల్డ్ నుంచి ప్రెస్సింగ్ గేమ్ ఎక్కువ ఆడే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకు బలమైన డిఫెన్స్ బాగుంది, అలాగే మిడ్ఫీల్డ్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రెస్సింగ్ గేమ్ ఆడే అవకాశం ఉంది. అలాగే కౌంటర్ అటాకింగ్ గేమ్ కూడా ఆడే అవకాశం ఉంది. ఇంకా మన మాంచెస్టర్ యునైటెడ్ తిప్పడంలో ఊపందుకుందనమాట. ముఖ్యంగా కాస్త మిడ్ఫీల్డ్లోనే కాస్త ఇబ్బంది పెట్టే అంశం అనమాట. మిడ్ఫీల్డ్లో కాస్త ఇంకొంచెం మంచి ప్లేయర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఈ మ్యాచ్లో బ్రూనో ఫెర్నాండెస్, క్యాసిమరో మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది. మళ్ళీ బ్రూనో ఫెర్నాండెస్తో పాటు క్యాసిమరో ఆడతాడా, ఉగార్టే ఆడతాడా, లేదా కోబీ మేనుకి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది ఇంకా రేపు మ్యాచ్ స్టార్ట్ అయితే చూడాలి. నా ఉద్దేశం ప్రకారం అయితే క్యాసిమరో బదులు కోబీ మేను ఆడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆడే అవకాశం ఇస్తే చాలా బాగుంటుందనే చెప్పుకుంటున్నా. అలాగే బెంజమిన్ సెస్కో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ తను ఆడిన 2 మ్యాచ్లో కూడా 2 గోల్స్ చేసి మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మంచి గోల్స్ కొట్టి మన మాంచెస్టర్ యునైటెడ్కి గెలుపు అందించాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ మ్యాచ్ విశేషాల గురించి తెలుసుకున్నట్టయితే ఇంకా డీటెయిల్గా అన్ని ఈ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఇదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైవలరీ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే లివర్పూల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ అంటే ఎప్పుడైనా చాలా హాట్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి. గతంలో చాలా విమర్శలు తీవ్రత ఉన్నప్పటికీ మనకు ఎగురుండేది కాదు. కాకపోతే రీసెంట్గా వాళ్ళు చాలా పికప్ అయ్యారు. గత కొన్ని సీజన్ నుంచి మన ఫామ్ ఏమో చాలా వరకు డిప్ అయిందనమాట. అయినా ఇప్పటికీ లివర్పూల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్లో ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదన్నమాట. తప్పకుండా మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మాంచెస్టర్ యునైటెడ్ కూడా తప్పకుండా గెలిచే అవకాశం ఉందా, గెలవాలని అయితే నేను యాజ్ ఏ ఫ్యాన్గా గెలవాలని అయితే కోరుకుంటున్నా. కాకపోతే మనకి అందరికీ తెలిసిందే మాంచెస్టర్ యునైటెడ్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని అనుకుంటున్నా. మీరు చెప్పండి ఈ మ్యాచ్లో ఎలా సాగబోతుంది, గెలుపు ఎవరికి అందే అవకాశం ఉంది, మన మాంచెస్టర్ యునైటెడ్ గెలిచే అవకాశం ఉందా లేదా, గెలిస్తే ఎవరు పర్ఫార్మెన్స్ చేసి మన మాంచెస్టర్ యునైటెడ్ని గెలిపించే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మాంచెస్టర్ యునైటెడ్ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మాంచెస్టర్ యునైటెడ్ సంబంధించిన వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్